కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి మీ అందరితో చర్చించి సాధ్యమైనంత మేరకు ఆర్టీసీ మన సంస్థ అందులో పనిచేస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా మన కుటుంబాలు. దురదృష్టవశాత్తు ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి మన నుంచి దూరం కావటం చాలా బాధాకరం. అటువంటి పరిస్థితుల్లో రాకుండా ఉండాలి. కార్మిక కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉండాలి. ఇది ప్రజాప్రభుత్వం. తప్పనిసరిగా వారందరితో మాట్లాడి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మీతో సుదీర్ఘంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు మాట్లాడిన పిదప మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు కూడా ఇస్తాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అలాగే టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే మిగతాకు సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. పెద్దలకు ఇలాంటి సమావేశంలో పెద్దలు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రులు, పెద్దలు, గౌరవనీయులు, అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రి పెద్దలు పొన్నంరావు గారు, పెద్దలు సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్బాబు గారు, పెద్దలు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు, అల్లూరి లక్ష్మణ్ గారు మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారు మరియు
వికాస్ రాజు గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు, నాగూర్ గారు ఎంపీ గారు, ఆర్టీసీ గారు, చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సంజయ్ సుల్తాన్ గారు, దానకిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీసీ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరూ, మాతో పాటు పాల్గొన్న కార్మిక సంఘాలందరికీ, ముఖ్యంగా 3 రోజులు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఆర్టీసీలో మరి సమ్మె జరగడం, ఎన్నో ప్రధానమైన అంశాలపైన సమ్మె జరగడం, ముఖ్యంగా దాదాపు దశాబ్ద కాలం పాటు నుంచి ఇబ్బందులకు గురై మన తెలంగాణలో మనకి ఇబ్బందులకు గురై 7 సంవత్సరాల కింద ఒక చారిత్రాత్మకమైన పోరాటం జరిగింది. మరి ఆ పోరాటంలో గత ప్రభుత్వం కార్మికులపై దమనకాండ చేసి కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేసి కార్మికులకు కావాల్సిన న్యాయమైన జీతభత్యాలు సవరణ కావచ్చు, మిగతా ఎన్నో అంశాలను పరిష్కరించకుండా ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం, మరి ఆ రోజు పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి పట్టి విక్రమార్గంలో వారి దృష్టిలోకి వచ్చిన పార్లమెంట్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రధాన ఆఫీస్ కార్మికుల అంశాన్ని ఒక ఎజెండా తీసుకొని మేనిఫెస్టో ఉండడం అనేది ఒక మామూలు చదువుతారు, పెద్ద గొప్ప చారిత్రాత్మకమైన చదువుతుంది. మరి వారికి చెప్పడంలో భాగంగా కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. ఇబ్బంది లేకుండా విలీనం సంబంధించిన అంశం కూడా కమిటీ చేసేందుకు ఆంధ్రలో చాలా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇక్కడ పరిస్థితులు అలాంటి ఇబ్బందులు కొనసాగకుండా ఒక పౌరులుగా ఆఫీసులో యూనియన్ ప్రధానంగా కార్మికులు ఏమంటే యూనియన్ ఉంటే పెద్ద దిక్కు లాంటి యూనియన్ ఉండాలని ఒక పెద్ద కోరిక ఉండే ఆ యూనియన్ సంబంధించి కూడా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి మరి గుర్తింపు సంఘం ఎన్నికల నుంచి గెలిచిన వారికి కానీ విలీన కమిటీలో స్థానం కల్పించి ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం. మరి ఫిట్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాకనే 20% జీతభత్యాలు తీసుకోవడం, కరెక్ట్ 2 సంవత్సరాలు ఇవ్వకముందే మళ్ళీ 11% జీతభత్యాలు తీసుకోవడం నిజంగా మేము ఈ ప్రభుత్వానికి సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు. కేవలం 2 రోజుల్లో 2 పిఆర్సీ ఇవ్వడం, దానికి సంబంధించిన యూనిట్స్ కూడా రిటైర్మెంట్ వరకు ఇస్తాను అంగీకరించడం. మరి ప్రభుత్వం వచ్చాక 5 డిఎల్ ఉంటే 5 డిఎల్ కూడా 2012 డిఎల్ పెండింగ్ క్లియర్ చేయడం. మరి మహాలక్ష్మి ఆఫీస్ కార్మికులు కూడా మహాలక్ష్మి స్కీమ్ ఒక పెద్దగా ఒక ఛాలెంజ్ తీసుకుని మన కండక్టర్లు అందరూ డ్రైవర్లు మెకానికల్ అందరూ కలిసి ఆ స్కీమ్ విజయవంతం చేయడం, అది ప్రభుత్వం యొక్క మరణ మనం చూడడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా చాలా ఆర్టీసీ చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం. అందుకనే మరి అన్నింటి ఎన్నికలు డిఎల్ పెట్టడం, మరి డిఎల్ ఇవ్వడం, టీఎఫ్ఎస్సీ ఒక కూడా మ్యాక్సిమం చెల్లించడం, ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉన్నారా? అదేవిధంగా 2013 సంవత్సరం పార్లమెంట్ డబ్బులు కావచ్చు, చనిపోయిన ఉద్యోగాలు కూడా 50 రోజుల్లో కొద్ది సూత్రప్రాయంగా ఒక అంగీకారం అవకాశం ఉంది. ప్రజలు చెప్పలు చేస్తారని ఆశిస్తున్నాం. రిటైర్మెంట్ సంబంధించి ఏరియన్స్ సంబంధించి కూడా సంబంధించి కూడా చేస్తారు. చెప్పేది కార్మిక సోదరులకు మనం 3 రోజులు పోరాటం ఒక దురుస్తకర సంఘటన జరగడం అది చాలా బాధించిన విషయం. దయచేసి ఎవరు ఎదురు పడద్దు. మనం బతుకుంటే ఏమైనా సాధించవచ్చు. ఇలా మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది. మనంతా అడిగినా కుట్లన్నా మళ్ళీ మనకు మంచి చూడు చూసే ప్రభుత్వం మనకు ఉంది. మన వాళ్ళు మన కుటుంబం బట్టి దయచేసి ఎవరు ఆవేశాలకు గుణం కాకుండా ప్రస్తుత పరిస్థితిలో ఒక మంచి జీతభత్యాలు సాయం చేసిన ప్రభుత్వానికి పెద్దలు బట్టి మన నాయకత్వంలో ఈ యొక్క నూతన సాగు జరిగినందుకు వారికి ఎన్ని రోజులు మా 3 రోజుల పోరాటంలో ఇక్కడ చిన్న చిన్న సంఘటన జరగడంలో దాన్ని పోలీస్ కేసు వ్యక్తి అని కోరడం జరిగింది. వారు దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఈ పోరాటంలో నాకు సహకరించిన అందరికీ ప్రజా సంఘాలు కావచ్చు, అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున మరి చేసిగా ధన్యవాదాలు పుస్తకం రేపు నుంచి 23 పోస్టులు క్రియేట్ అవుతుంది. అందరూ ఇందులో దయచేసి టిప్పు ఆదేశాలు కొడుతున్నాం. అందరూ హృదయంగా డ్యూటీ తీసుకొని అందరినీ సేవలు చెప్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైనవి. యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయ్యాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి
యథావిధిగా పూర్వస్థితికి బస్సులు నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ తమ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం, యాజమాన్యం తరఫున కోరుతా ఉన్నాం. అందరికీ గౌరవ డిప్యూటీ సీఎం గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు అందరికీ, ఆర్టీసీ అధికారులకు అందరికీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ, మరి ఈరోజు ఈ చర్చలలో పాల్గొన్న నా తోటి కార్మిక సంఘాల ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గత 3 రోజుల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సమ్మెలో కొద్దిగా క్షతికావేశంతో ప్రాణాలు తీసుకున్నటువంటి శంకర్ గౌడ్కు మేమంతా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు చర్చల సందర్భంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఒక కళ సాకారం కాలేదో, ఎన్నో ఏళ్ల కానించి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కార్మిక వర్గం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం అనే అంశం గత 13 సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉంది. ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు మరియు సబ్ కమిటీ మంత్రివర్యులందరూ మా ఆవేదనలు, ఈ విలీనంపై చాలా మంది కార్మికులు గతంలో అమరులయ్యారు, ఆత్మబలిదానం చేసుకున్నారు. ఈ యొక్క అమరుల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం